సో గైస్ కష్టపడి ఇగో నేనైతే ఇగో పైకి ఎక్కేగో చెట్టు పైకి ఎక్కో గైస్ అన్నీ నేనే ఎంపిన గైస్ ఇగో మా రాజానికి కనుతలు మొత్తం పై దాకా పోయినా గైస్ ఇగో అక్కడ ఇక్కడ ఉండే ఒక పర్సన్ వచ్చి ఇగో అనేది తిడితే కదా ఒక్కటే హెల్మెట్ అని చెప్పినాం గైస్ ఇగో అయినా రాజేష్ గారు కూడా తెంపుతుండు తినంటుండు కిందనే వాడు తగినారు ఇంకోటి హెల్మెట్ పట్టుకో అలా వేసి అన్నీ వాడి గాయస్ ఎట్లా చెప్పండి ఇక వీడియో చూస్తున్నా హెల్మెట్ పట్టుకుని ఎట్లా తినాలి పట్టుకో ఇది పట్టుకో హెల్మెట్ లోపల కూడా పోయింది పట్టుకోరా నేను తీస్తా అది చిట్కేసేస్తుంది అలా సో ఇక ఇచ్చిండు తీయకుండాలి ఇది ఒకటి నింపినామా గాయస్ మరి చూస్తే పెడతా దిక్కు ఓపెన్ చేయదా ఇలా కూడా నింపేసినాం గాయస్ చూడొచ్చు ఇక పోచాయి రాజా ముంగడ చూద్దామా సో ఆల్మోస్ట్ అయితే దింపేసినాం గాయస్ వెళ్ళిపోతున్నాం మనమైతే సో ఆడే గాయస్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని వస్తున్నాడు ఆ పర్సన్ అయితే పెడుతుండు సో పొదమా అంటే మా రాజు తిందాం టేస్ట్ అయితే సూపర్ ఉంది సో దీనికి సో ఇప్పుడైతే వెళ్తున్నాం గాయస్ ఆల్మోస్ట్ తెంపేసినాం అన్నీ సో లెట్స్ గో లొకేషన్ మాత్రం పిచ్చ గ్రేస్ ఇన్ని రోజుల నుంచి వచ్చినాయి గైస్ నాకైతే చెట్ల గురించి అంటే ఐడియా లేదు మా ఓన్కి ఐడియా ఉంది రాజేశానికి సో ఇప్పుడైతే ఫైనల్లీ పోతున్నాం గైస్ సో ఇయ్యనే మనకి ఇప్పటిదాకా తింపుద్దని చెప్పింది ఆ ముంగడు ఉందిగా సో హే గైస్ వస్తుంటే మాత్రం ఇక్కడైతే మా రాజేష్ నేను బండి ఆపితే మాత్రం ఈ తాత ముంజలేదు ఇది కనిపించింది గైస్ ఇల్లు అయితే ఉన్నాయి సో గాయస్ ఈ ఉట్టి కొట్టి పెట్టినారు తీయక రాక వదిలేసినారు గాయస్ ఇదైతే సో మనం ఇంటికి వెళ్ళి కట్ అవుతుందో కట్ కాదో చెక్ చేయాలి గాయస్ మనమైతే మా రాజయ్య చేలో కూడా ఒకటి ఉంది ఖాళీ మేము ఇక్కడ వచ్చి జమ వేసుకొని పోవడమో ఉంది మాదైతే చూడండి ఇగో తెంపేసినారు కానీ ఎవరో ఈ తీయనికి రాక అట్లనే వదిలేసి వెళ్ళిపోయినారు గాయస్ ఇక్కడ పడి ఉండే మరి రాజాడు వద్దనగా నేనే నర్రాబాయ్ ఒకసారి చూద్దామన్నాం సో రాజేష్ ఇవి కూడా ఫుల్ ప్యాక్ ఉన్నాయి ఇది ఉన్నట్టున్నాయి లోపల ఇంటికి పోయినాక చూద్దాం టైం పాస్ ఉంటాయి హెల్మెట్లే సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూస్తాం అక్కడ 3:30 కావడానికి వచ్చింది సో మనం వంటి సాంగ్ కూడా అయిపోయింది మనకు లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా సో కర్రీ వేసిన కర్రీ ఇంకా వైట్ రైస్ సో మనం క్యారెట్ అండ్ కీరా రైతు బంధు స్టాక్ తెచ్చి వచ్చేసినాం గైస్ గుడ్లు కూడా ఉన్నాయి అవైతే మేము తీసుకొచ్చినాం కదా గైస్ తాటి ముంజాలు పలగొట్టి బెజార్ వచ్చింది గైస్ అలా మాత్రం అదైతే మొత్తం ఎండిపోయింది తాటి ముంజ సో ఇవైతే అమ్మాయి ఫ్రిడ్జ్లో పెట్టొద్దా అమ్మ సో గైస్ నేను మా రాజాడు కలిసి కష్టపడి ఎన్నిగడం తెంపినాము తెంపిస్తున్నాయి గైస్ ఎన్నిగనం ఉన్నాయి సో ఇందులో కొన్ని పుల్లగా ఉన్నాయి కొన్ని తీయగా ఉన్నాయి సో మా మమ్మీ మాత్రం పర్లేదు అన్నది సో కష్టపడి తెంపినాం కదా తెంపే వరకు చిన్నగా చాట్ అయిపోయింది నాకైతే గైస్ నిజం చెప్తున్నా సో సో ఆల్మోస్ట్ టైం చూడొచ్చు గైస్ ఎగ్జాక్ట్ 9 కాలేంగా కావడానికి వస్తుంది అది మంగళవారం ఇంట్లో ఉంటాయి జిల్లు తినాల్సి వస్తుంది సో డాడీ మాత్రం బిజీ హిందీ తిరగలేదు హిందీ సినిమా పెట్టాడు సో మనకైతే ఇంట్రెస్ట్ లేదు సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ మమ్మీ ఇంకా రెడీ అయ్యేలా చేస్తుంది ఇంకా చపాతీలు వైట్ రైస్ చపాతీలు కాదు మన జొన్న రొట్టెలు సో వైట్ రైస్ ఇంకా మన వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది గైస్ ఇంకా రెడీ అయ్యాలి మమ్మీ రా అని అప్పటి నుంచి నాకు సతాయిస్తుంది సో అవి తీసుకొచ్చిన పనులు అయితే గైస్ ఫ్రిడ్జ్లో అయితే మమ్మీ పెట్టింది కొన్ని పుల్లగా ఉన్నాయి కొన్ని తీయగా ఉన్నాయి సో చేసాం మామూలు అలా కావు అమ్మ ఆనంకాయ సేమ్ మామిడి పండులాగా ఉంటుంది సున్నికి దోసకాయ రైతు దోసకాయ సేమ్ మామిడి పండు అనుకుంటున్నాను నేను చూసి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చి నేను మామిడి పండు అని నేను అనుకుంటున్నా గైస్ ఈరోజు అయితే మ్యాచ్ పెట్టి మనం గైస్ ఇగో నేనైతే జీటీకి గెలవాలనుకుంటున్నా నేను జీటీకి ఫుల్ అండ్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నా చూడాలి ఏమవుతుందేమో కానీ జీటీ వాళ్ళు అయితే 2 క్యాచ్లు మిస్ చేసినారు గైస్ ఇంపార్టెంట్వి ఏమో కానీ అర్థమే అవుతలేదు నిజంగా అరే మిస్ ఫీల్డింగ్
సుమన్ గిల్ గానికి అయితే ఫుల్ అండ్ ఫుల్ సతాయిస్తున్నారు గైస్. చూడండి ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ అండ్ ఫుల్ ఖుషి. మళ్ళా ఓడిపోలే ఇది ఆర్సీబీ అయితే పక్కా జీటే గెలవాలి. చూడాలి ఏమవుతుందో. మన చికెన్ కర్రీ ఇంకా మన జొన్న రొట్టె వైట్ రైస్ ఉన్నాయి గైస్. సో నడవని ఫాస్ట్గా తినేద్దాం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో అసలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై అండ్ సీ యూ.